సో గైస్, వెల్కమ్ టు మై తెలుగు న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాగ్ చేస్తున్నా. గణేష్ గారు మా ట్రాక్టర్ టైర్ మొత్తం పంచర్ అయిపోయింది. కొత్త టైర్ ఇచ్చినాం, పెడుతున్నా. టైర్ వెళ్తుంది అన్నట్లు. किधर से इधर से वैसा ఇక అటు నుంచి డాక్టర్ అయితే తీసుకెళ్తాం మేము. గణేష్ గారి డ్రైవర్, మా డాక్టర్ మీద ఇక్కడ పనికి వచ్చిన ఉండే ట్రాక్టర్ మీద ఏం వేస్తున్నాం చూడ. కూర్చుంటావో లేదా? కూర్చుంటా లేదా? కూర్చుంటా లేదు గాయస్. ఇది పొక్కల నుంచి ఇక్కడ పోవాలి. మా డ్రైవర్ రావాలా, వాడు టైర్ పెట్టాలా, మేము అప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలా. చాలా టైం ఉంది. మా గణేష్ గాడు గణేష్ వాడే డ్రైవర్ అట. వాడే మొత్తం. ఇంకా ముగ్గురు వచ్చేటి ఉన్నారు గాయస్. ఒక డ్రైవర్, ఇంకా ఇద్దరు వర్కర్స్. అక్కడ ఉంది గాయస్ ట్రాలీ. ఏమండి ట్రాలీ, అది ఉంది ట్రాలీ. చాబీ అయితే ఇక్కడే ఉన్నాయి గాయస్. ఇవ్వండి. వ్యూ చూడండి గాయస్, పొద్దుగాల వ్యూ చూడండి ఎంత బాగున్నది ఇక్కడ. ఏమండి ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ చేనులో పొద్దుగాల మొత్తం సూర్యుడు. నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్ ఇక్కడైతే వ్యూ ఎక్దమ్ సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్లో గుట్టలు మొత్తం చుట్టూ గుట్టలు ఉన్నాయి. వాళ్ళ మధ్యలో మేము అండి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడైతే. సో ఇప్పుడు గణేష్ గారు అయితే అటు వెళ్ళిండు. మొత్తం దుమ్ము ఊడుతున్నారు అక్కడ. మొత్తం దుమ్ము ఉన్నది అక్కడ అయితే. కూర్చొని నేను కూడా వెళ్తా అక్కడ కూర్చోడానికి. వచ్చిండు ఇద్దరు పార్ట్నర్స్ అయితే వచ్చిండు. ఇవ్వండి, వచ్చేస్తుండు వాళ్ళు కూడా. వెళ్తున్నా నేను గణేష్ దగ్గర కూర్చోడానికి. చూడండి గాయస్, మొత్తం దుమ్ము ఎంత దుమ్ము ఉన్నదో. అట్లుంటాయి ఫార్మర్ లైఫ్ అంటే. సో గాయస్, నేను నిన్న ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ చూసిన. ఏం కొట్టిండు గాయస్ వైభవ్ సూర్యవంశీ. ఏం కొట్టిండు అంటే చెప్పని అవసరం లేదు. 78 రన్ గాయస్, కేవలం 26 balls 78 runs. 15 years అంటారా వాడిని? 25 ఏజ్ ఉన్న కుర్రాడు ఆడైతే. 15 years అయితే అస్సలు లేవు. నేను చెప్తున్నా. గణేష్ గారు చెప్పు ఒకసారి, ఎలా ఆడిండు వైభవ్ సూర్యవంశీ? బాగా మస్తు ఆడిండా? వాటికి మరాఠీ వస్తాయి గాయస్, తెలుగు రాదు అంతా. వచ్చేసి మా ఇద్దరు లెజెండ్, అదేనండి ఇద్దరు లెజెండ్లు అయితే వచ్చేసిండు. ఒకడు అంగి తీసేస్తుండు బాహుబలి లెక్క. అయ్యో జై. కానీ నిన్న మ్యాచ్ చూసిన నెక్స్ట్ లెవెల్ కొట్టిండు మా వైభవ్ సూర్యవంశీ అయితే. ఏమన్నా బాలర్స్ ఏం చూడలే. పెద్ద బాలర్స్ని అయితే ఊరికి ఆడేసిండు. మా చందు ప్రాపర్ అయితే ఇప్పుడైతే గుట్ట మీద ఉన్నాం గాయస్. లెజెండ్ అయితే ప్రజెంట్ అయితే గుట్ట మీద ఉన్నాం ప్రజెంట్. సో ఇక్కడ టెక్నాలజీ చూస్తారా? చూడండి టెక్నాలజీ. కుర్చీ లెక్క ఉంది కదా, ఇది చైర్ లెక్క. దేంట్లోనేమో నీళ్ళు ఉన్నాయి చూడండి. ఇక ఈ నీళ్ళే ఆవులకు తాగుతారు. అక్కడ టాకీ అండ్ బకెట్. ఫైనలీ ఐ హోప్ యూ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. చాలా టైం అయింది కాబట్టి ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఏం చేస్తున్నా. కలుద్దాం ఇక మరొక బ్లాగ్లో. అప్పటి వరకు బాయ్.